హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సింధు క్రియేటింగ్స్. టుడే ఈ వీడియోలో పుల్లటి మామిడికాయ పప్పు. దీనికోసం ఒక 2 మామిడికాయలు తీసుకున్నాను. మామిడికాయలని నీట్గా తొక్కు తీసి పెట్టుకోవాలి. తొక్కు తీసి పెట్టుకున్నాక ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. ఈ గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్నాం కదా ముక్కలని, వాటిని యాడ్ చేసుకుందామండి. ముక్కల్ని వేసేసాక ఇవి లో ఫ్లేమ్లో 10 to 15 minutes పాటు బాగా ఉడకనివ్వాలండి. మెత్తగా ఉడికేటట్టు చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఒక మూత పెట్టుకుందాం. మామిడికాయలు ఉడికిపోయలేదో చూద్దాం. చూడండి, మామిడికాయ ముక్కలు బాగా ఉడికిపోయండి. ఒకసారి కలుపుకుంటే తెలుస్తుంది. అయిపోయండి. కొంచెం గట్టిగా స్పూన్తో కలిపేస్తే అయిపోతుంది. ఈలోగా కుక్కర్ గిన్నె పెట్టుకున్నానండి. 2 glasses పెసరపప్పు వేసుకున్నాను. 2 glasses పెసరపప్పుకి 4 glasses వాటర్ వేసి ఒక 10 minutes, ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. పెసరపప్పు 3 విజిల్స్ వస్తే అయిపోతుందండి, బాగా ఉడికిపోతుంది. కందిపప్పు కంటే మామిడికాయ పప్పుకి పెసరపప్పే బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కందిపప్పు ట్రై చేస్తే. ఇదిగోండి, పప్పు ఉడికిపోయిందండి బాగా. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒక 2 spoons యాడ్ చేసుకున్నానండి. మీకు కూడా రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి. నా క్వాంటిటీకి నేను 2 spoons యాడ్ చేసుకున్నాను. అలాగే 1 spoon కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకున్నానండి. అలాగే 1 spoon పసుపు యాడ్ చేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఉడుకుతుంది చూడండి పప్పు. స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని కలుపుకోవాలండి. ముందుగా తయారు చేసుకున్నాం కదా మామిడికాయ గుజ్జు, అది కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి, కొంచెం చిక్కగా అయిందని. కొంచెం చిక్కగా ఉంటే బాగోదండి, కొంచెం పలుచగానే ఉండాలి. అలా కలుపుతూ ఉడకనివ్వాలి. పప్పు ఉడుకుతుంది కదండి, అలా లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇలా పోపు రెడీ చేసుకుందామండి. ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఒక 4 tablespoons ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. కొంచెం హీట్ అయ్యాక ముందుగా ఆవాలను యాడ్ చేసుకుందాం. ఆవాలు కొంచెం చిటపటలు ఆడుతున్నప్పుడు ముందుగా దంచిపెట్టుకున్న ఎల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి, ఎల్లుల్లి రెమ్మలు వేసేసాను. తర్వాత మినపప్పు అండ్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేశానండి. కొంచెం కలుపుకున్నాక ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. పప్పుకి కరివేపాకు బాగుంటుందండి. ఇదిగోండి, పోపు అయిపోయింది. పప్పులో యాడ్ చేసేద్దాం. ఇదిగోండి, యాడ్ చేస్తాను. కలుపుకుందాం. అయిపోయిందండి పప్పు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.